రాష్ట్రంలో యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. యూరియా కొరతకు కారణం కేంద్రమా, రాష్ట్రమా తేలాలని పట్టుబడుతోంది గులాబీ పార్టీ. శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. తర్వాత వ్యవసాయ కమిషనరేట్ దగ్గర ఆందోళన చేశారు. తెలంగాణలో రైతులకు ఎదురవుతున్న యూరియా సమస్యపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ప్రత్యక్ష పోరుగా మారింది. కొద్ది రోజులుగా యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది బీఆర్ఎస్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోరుబాట ఎంచుకుంది గులాబీ పార్టీ. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రగా వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్కు వెళ్లి కమిషనర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ను కలిసి వినతిపత్రం ఇచ్చిన తర్వాత అక్కడే ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూరియా కొరతను తీర్చాలన్న డిమాండ్తో హరీష్ రావు నేతృత్వంలోని ప్రజాప్రతినిధులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ముందు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రైతులకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ప్రభుత్వానికి నిరసన సెగ బాగానే తగిలింది. యూరియా సమస్య పరిష్కారం అయ్యే వరకు అసెంబ్లీ లోపల బయట ఆందోళన కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.